అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. చేతిలో ల్యాప్టాప్, ఏసీ గదులు, విలాసవంతమైన జీవితం, ఇది సగటు టెక్కి రోజువారీ దినచర్య. కానీ అందుకు భిన్నంగా ఆలోచించాడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. చేసే ఉద్యోగంతో పాటు 10 మందికి ఆదర్శంగా నిలిచేయడం కోసం భిన్నంగా ఆలోచించి డాంకీ ఫామ్ని ఏర్పాటు చేశాడు. డాంకీ ఏంటి, ఫార్మింగ్ ఏంటి, అసలు గాడిదంటేనే చిన్న చూపు కదా అని అనేవారికి ఒక సూచన కూడా చేస్తున్నాడు. అసలు ఆ కథ ఏంటో, అసలు ఆ డాంకీ ఫామ్ ఎందుకు పెట్టాలనుకున్నారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాంకీ ఫామ్ ఓనర్ రవీంద్ర. నమస్తే రవీంద్ర గారు. నమస్తే సార్. చేస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగం, చదువుకుంది ఇంజనీరింగ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు నాన్నగారు అమ్మగారు అంతా ఉద్యోగం. కానీ మీరు చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి ఇప్పుడు మీరు ఎంచుకున్న ఈ రంగానికి సంబంధం లేదు. డాంకీ ఫామ్ ఏంటంటే గాడిద తోటి వ్యాపారం. అసలు ఏంటి దీనికి మూలాలు ఏమైనా? అంటే చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ సార్ నాకు. కొంచెం రెగ్యులర్గా ఇంకేమైనా జాబ్తో పాటు ఇంకేమైనా చేద్దామా అన్నట్టుగా ఫార్మింగ్ కానీ, గేదెల ఫామ్ కానీ, లేకపోతే ఆవులు కానీ ఏదన్నా చేద్దామన్నట్టు ఉద్దేశం ఉండేది. బట్ ఏంటంటే కొంచెం బాగుంటుంది అన్నట్టుగా డాంకీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్గా. ప్రజెంట్ అయితే మన దగ్గర ఇంచుమించు ఒక 50 డాంకీస్ ఉన్నాయి సార్, విత్ ఫోల్స్తో కలిపి. మేము సెలెక్ట్ చేసుకున్న బ్రీడ్స్ వచ్చి కతియావాడి అండ్ హలారీ బ్రీడ్స్. 2 బ్రీడ్స్ సెలెక్ట్ చేసుకున్నాం సార్ ప్రజెంట్, కతియావాడి అండ్ హలారీ బ్రీడ్. ఓకే 2 బ్రీడ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. కతియావాడి బ్రీడ్ ఎవ్రీడే మనకి ఒక 500 to 750 ml మిల్క్ ఇస్తుంది. అండ్ హలారీ బ్రీడ్ ఏమో 1 to 1.5 లీటర్ మిల్క్ ఇస్తుంది. ప్రజెంట్ అయితే ఫార్మింగ్ మనకి ఇది డాంకీ ఫార్మింగ్ చాలా బాగుంది సార్. కొంచెం మనకి ఏంటంటే ఈ డాంకీ ఫామ్ సొసైటీలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి కొంచెం ఆయుర్వేదిక్ ఇండస్ట్రీస్లో కానీ, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీస్లో కానీ, కాస్మోటిక్ ఇండస్ట్రీస్లో కానీ, బాగా కొంచెం సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కానీ బాగా యూజ్ చేస్తున్నారు ఈ డాంకీ మిల్క్ మనకి. అందువల్ల ఇదంతా ఒక 2 years నుంచి రీసెర్చ్ చేసి ఫార్మింగ్ ఎలా ఉంటుందని కనుక్కొని ఈ బిజినెస్ అంటే ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేయడం కుదిరింది. అందువల్ల డాంకీ ఫామ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డాంకీ ఫామ్ అంటే న్యాచురల్గా డైరీ ఫాము లేకపోతే ఇంకోటి ఏదైనా కోళ్ళ ఫామ్ ఇలా పెడితే ఓకే కొద్దిగా పెట్టుబడి ఒక మోస్తారుగా అవుతుంది. ఈ డాంకీ ఫామ్ పెట్టడానికి మీకు పెట్టుబడి ఎంత అయింది, అసలు రాబడే విధంగా? ఇనిషియల్లీ మనం మొత్తం కలిపి ఫామ్ మొత్తం ఒక 7 acres ఉంటుంది సార్. టోటల్గా మన దగ్గర ఇప్పుడు 50 డాంకీస్ ఉన్నాయి. మొత్తం కలిపి ఈ హలారీ బ్రీడ్ కానీ, కత్యా బ్రీడ్ కానీ మనం ఇంచుమించు గుజరాత్ నుంచి అలా తెప్పించాము. మొత్తం కలిపి ప్రజెంట్ మనకి ఒక 80 lakhs వరకు అయింది సార్. ఫామ్ కన్స్ట్రక్షన్ మాత్రం కొంచెం ఫెన్సింగ్ అని, అలా ఎంప్లాయీస్ ఉండడానికి క్వార్టర్స్ అని, ఆఫీస్ రూమ్ అని, మిల్క్ స్టోరేజ్ రూమ్ అని మొత్తం మనకి ఒక ఇంచుమించు ఒక 80 lakhs వరకు అయ్యింది. డాంకీస్ని కొనుగోలు కానీ, లేకపోతే ఫ్రీజర్స్ కానీ, ఎవ్రీథింగ్ సెటప్, సీసీ క్యామ్స్ కానీ మొత్తం A to Z మొత్తం కలుపుకొని మనకి ఒక 80 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అయింది సార్. పెట్టుబడి ఓకే. ఆదాయం ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఏ వ్యాపారం చేసినా సరే ప్రాపర్ ఇన్కమ్ లేనిది వ్యాపారం ముందుకు పోము. మీరు ఒక ఎయిమ్తో చేస్తూ పాటు అంటే ఆదాయం ఏ విధంగా ఉందంట? యాక్చువల్గా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందులే మనం ఒక కంపెనీతో టైఅప్ అయ్యాం సార్, అగ్రిమెంట్ చేసుకున్నాము. వాళ్ళు ఏంటంటే మనకి ఒక లీటర్కి వచ్చేసి 1680 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది కరెంట్లీ. వాళ్ళకి ఏంటంటే మనం ఎవ్రీడే మిల్క్ తీసి స్టోరేజ్ చేయటం, ఫ్రీజర్స్లో స్టోరేజ్ చేయటం. అండ్ ఏదైనా వాళ్ళు ఎవ్రీ మంత్కి ఒకసారి వచ్చి ఆ మిల్క్ని అనేది కలెక్ట్ చేసుకుని వెళ్తుంటారు సార్. కలెక్ట్ చేసుకునే ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే పేమెంట్స్ కూడా విత్ ఇన్ 10 to 15 daysలో ఇవ్వడం మనకి జరుగుతుంది. అది సార్ విషయం. అంటే మిల్క్ రేటు 1650 ఉంది. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఏమో ఎక్కువగా ఉంది అంటే ఇది వాస్తవంగా అంతేనా, లేకపోతే మీరు కొత్త కాబట్టి మీకు రేటు తక్కువ ఉండి అసలు వాస్తవంగా రేటు అంతే ఉంటుంది? అంటే మార్కెట్లో చూసుకుంటే వేలలో చూపిస్తున్నారు డాంకీ
మిల్క్కి? అవును సార్. యాక్చువల్‌గా మనకేందంటే ప్రెజెంట్ ఉన్న మనకి ఒక ఫ్రాంచైజీ మనం కొంచెం అగ్రీమెంట్ చేసుకోవడం జరిగింది. బయట ఓపెన్ మార్కెట్‌లో దీని రేట్ బానే ఉంది సార్. కొంచెం అంటే బల్క్‌గా మనం ఆర్డర్స్ ఇవ్వగలిగితే లీటర్‌కొచ్చి 3000 గానీ, 3500, 4000 గానీ అలా పోవటం జరుగుతుంది. మంచిగానే ఉంటుంది సార్ బిజినెస్ అని అనుకుంటున్నాను. అయితే ఓకే. మీరు సాఫ్ట్‌వేర్ చేస్తున్నప్పుడే ఇటువంటి ఆలోచన వచ్చిందా? లేకపోతే గతంలో నుంచి కూడా మీకు ఒక ఆలోచన ప్రకారము, ప్లాన్ ప్రకారంగా ఇది పెట్టడం జరిగిందంటారా? ముఖ్యంగా ఎందుకంటే చాలామంది ఉద్యోగం చేస్తూ ఉద్యోగం మీద ఎదగాలి, లేకపోతే ఇతర దేశాలకెళ్ళాలి, వేరే విధంగా స్థిరపడాలి, లేకపోతే వేరే వ్యాపారాలు చేయాలి, ఇలా ఆలోచించే వాళ్ళకి మీరు ఈ విధానం కొత్తగా ఉంది. ఎస్ సార్. ఎందుకంటే డాంకీ ఫార్మ్ అనేది. అలాగా మీలాగా ఉండే వాళ్ళకి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి శక్తి ఉన్న వాళ్ళకి మీరు ఒక డాంకీ ఫార్మ్ నిర్వాహకుడిగా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉంటాయి? మెయిన్ థింగ్ ఏదంటే నేను జాబ్ చేస్తున్నప్పుడే నాకు అవగాహన వచ్చింది సార్ దీని గురించి. ఏదైనా ఫార్మింగ్ చేద్దాం, లేకపోతే ఇంకేమన్నా డైరీ ఫామ్ కానీ, లేకపోతే బఫెలో ఫామ్ కానీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఒక 2 ఇయర్స్ నుంచి దీని నుంచి రీసెర్చ్ చేసి డాంకీ ఫామ్ ఎలా ఉంటుంది అని కనుక్కొని కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి ప్రజెంట్ అయితే మంచిగా అది మిల్క్ ప్రాపర్టీస్ కానీ, మంచి మెడిసినల్ వాల్యూస్ కానీ బాగానే ఉంటాయని ఇది చేసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. మనకైతే కరెంట్లీ ఒక 50 ఉన్నాయి కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మెయిన్ థింగ్ మంచిగా అవగాహన చేసుకొని, మంచిగా మార్కెట్ చూసుకొని, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ముందే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని, కంపెనీస్తో అగ్రిమెంట్ చేసుకొని, ఎటువంటి విధంగా నష్టపోకుండా ముందే అగ్రిమెంట్ చేసుకొని దిగాలని నా ఉద్దేశం సార్. మెయిన్ థింగ్. అంటే ఇది వ్యాపారం చేసేటప్పుడు ఏ వ్యాపారం అని ఇది అని కాదు, అవును సార్. ఏ వ్యాపారం చేసేటప్పుడు కూడా కొంతమంది సంప్రదిస్తారు. అవును సార్. అలాగే మీరు ఎవరైనా సంప్రదించారా? ఏదైనా సలహాలు, సూచనలు? ఎందుకంటే ముఖ్యంగా గాడిద పాల వ్యాపారం అనగానే కొద్దిగా చిన్న చూపు మార్కెట్లో కూడా. అవును సార్. అలాగే ఎవరైనా మీకు అబ్జెక్ట్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వడం కానీ జరిగిందా? యాక్చువల్గా సొసైటీలో అంటే ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకు గాడిదల ఫామ్ అయింది తిట్టారు సార్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా. ఎందుకురా ఇదంతా సో అండ్ సో గాడిదలు కదా, ఎందుకు హ్యాపీగా జాబ్ చేసుకోక ఎందుకు ఇదని అన్నట్టుగా చెప్పారు. బట్ ఏంటంటే నేను కొన్ని రాజస్థాన్లో కానీ, లేకపోతే ఇటు తమిళనాడులో కానీ కొన్ని ఫామ్స్ విజిట్ చేశాను సార్. నేను కూడా కొన్ని ఫామ్స్ విజిట్ చేసినప్పుడు వాళ్ళని కనుక్కోవడం జరిగింది. కేరళలో కానీ కొంచెం డాంకీ ఫామ్ అనేది బాగుంటుంది, మిల్క్ ఫ్యూచర్లో మంచి డిమాండింగ్ ఉన్న బిజినెస్ అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పడం, నేను కూడా కొన్ని ఫామ్స్ విజిట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఒక 2 ఇయర్స్ నుంచి మంచిగా రీసెర్చ్ చేసి కంపెనీ వాళ్ళతో మంచిగా టైఅప్ అయ్యి అగ్రిమెంట్ చేసుకున్న ఉద్దేశంతో ఒక 1.5 ఇయర్ నుంచి రీసెర్చ్ చేసి అలా ఈ ఫామ్ పెట్టడం జరిగింది సార్. అంటే ఈ ఫామ్ ఓకే, ప్రొడక్షను, దాని కాస్టు, మార్కెటింగ్, అంటే దాని పర్పస్ అంతా ఉండదు. ముఖ్యంగా అంటే ఈ గాడిద పాలతో ఇప్పుడు డైరీ ఫామ్ అంటే మనం రోజువారీ వినియోగిస్తాం. అవును సార్. కానీ గాడిద పాలకి అసలు చరిత్ర ఏం చెబుతుంది? ఇప్పుడు ఈ గాడిద పాలతోటి ముఖ్యంగా ఏం పని చేస్తారంటారు? అంటే కెమికల్స్ ఏదైనా ఫ్యాక్టరీలకు ఉపయోగిస్తారా, లేకపోతే ఏదైనా బ్యూటీ పార్లర్లకు ఉపయోగిస్తారా? అసలు ఎలా ఉంటుంది? మెయిన్ థింగ్ డాంకీ మిల్క్ అనేది మెయిన్ థింగ్ మంచి మిల్క్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న మంచి మిల్క్ సార్ ఇది. దీని నుంచి డి విటమిన్ కంటెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయటం, లేకపోతే సప్లిమెంట్స్ మంచిగా మెడిసినల్ సప్లిమెంట్స్ తయారు చేయటం, అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కాస్మెటిక్స్లో క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ తయారు చేయటం. మెయిన్ ఫార్మాలో పిల్లలకి ఏదన్నా కొంచెం జలుబు కానీ, దగ్గు కానీ, ఆయాసం ఉన్నా కూడా ఈ మిల్క్ మంచిగా యూజ్ అవుతుంది సార్. కాస్మెటిక్స్ అన్ని వాటిలో A to Z అన్ని వాటిలో షుగర్ పేషెంట్స్ అన్ని మంచి మెడిసిన్ మిల్క్ ప్రాపర్టీస్ ఉన్న డాంకీ మిల్క్ సార్ ఇది. అంటే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే కొన్ని మేజర్ సిటీస్లో, అంటే ఏ క్లాస్ సిటీస్లో ఎస్ సార్. ఈ డాంకీ మిల్క్ బాత్, సమ్ బ్యూటీ పార్లర్ మెయింటెనెన్స్ కూడా ఏదో ఉంటుందంటారా? దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? అంటే ఎస్, ఐడియా ఉంది సార్. రీసెంట్గా మనకేంటంటే వీటితో కొంచెం 5 స్టార్ హోటల్స్లో కానీ, బయట స్పాలో కానీ ఆ డాంకీ మిల్క్ బాతింగ్ అనేది ఉంది సార్. కొంచెం పర్ అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ డాంకీ మిల్క్తో బాతింగ్ చేయటం కొంచెం రీసెంట్గా వినపడుతుంది. అది కూడా మాకు అవగాహన ఉంది. బట్ మేమైతే అంతవరకు పోలేదు. ఎవరన్నా ఆర్డర్స్ని బట్టి మేమన్నా సప్లై చేయగలిగితే మేము ఎంతైనా సప్లై చేయగలము మిల్క్ అనేది. ప్రజెంట్ బాగానే ఉంది సార్ ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే చివరిగా ఒక డాంకీ ఫామ్ నిర్వాహకుడిగా కొత్తగా మీలాగా ఆలోచించే వాళ్ళకి, ఇలాంటి వ్యాపారాలు పెట్టే వాళ్ళకి మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటారు. ఎస్ సార్. ఆ సమస్యలు ఎదుర్కోకుండా మీ తరఫు నుంచి ఏదైనా సలహాలు, సూచనలు ఎవరికైనా 10 మందికి ఆదర్శంగా? మెయిన్ బ్రీడ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మెయిన్ బ్రీడ్ సెలక్షన్ అనేది మనం యూజ్ చేస్తున్నది హలారీ కానీ, కతియావాడి కానీ యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. వీటిలో కొన్ని ఏజ్డ్ కూడా ఉంటాయి బ్రీడ్స్, వాటిని మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి.
ఎవరన్నా పెట్టేటప్పుడు మరీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని బిజినెస్ ముందుగా వేరే కంపెనీస్తో ముందుగా టైఅప్ అయ్యే పెట్టాలి సార్. వన్స్ ముందు పెట్టి తర్వాత టైఅప్ అవ్వడం కాకుండా ముందుగా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలని నా సూచన సార్. ఇది మొత్తానికైతే టెక్కీగా విధులు నిర్వహిస్తున్నటువంటి రవీంద్ర గతంలో ఉన్న ఒక సామెత అయితే వేమన సామెత ఉంది. గంగి కోవు పాలు చాలు గెరడైను కవిడైనందుకు గరము పాలు అని చెప్పేసి ఉంది. కానీ అందుకు భిన్నంగా ఆలోచించి గాడిద పాలకు సాటి రావాలంటే మరి ఏ పాలు రాదు. దానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ గాడిద ఫార్మింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా పలువురికి ఆదర్శంగా కూడా నిలుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ రవీంద్ర ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.